ఆదీప స్తంభం గ్రంథంలోని మరో పౌలు. పౌలు అనేక సంఘాలను స్థాపించాడు. సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి వెలుగులోనికి నడిపించాడు. తాను కట్టిన సంఘాలకు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాడు. అంతేకాదు పౌలు మరొక ముఖ్యమైన పనిని కూడా చేశాడు. అదేమిటంటే యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును దేవుని ప్రత్యక్షత చేత తాను తెలుసుకుని దేవుని సంఘానికి ప్రకటించాడు. కొలస్సి 1:25. అంతకు ముందున్న దైవజనులకు తెలియని అనేక మర్మాలు దేవరహస్యాలు పౌలుకు తెలియబడ్డాయి. మిగతా దైవజనులకు ఉండిన జ్ఞానం కంటే పౌలుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఉన్నతమైనది, శ్రేష్టమైనదని సాక్షాత్తు ప్రథమ అపోస్తలుడైన పేతురే సాక్ష్యం ఇచ్చాడు. 2 పేతురు 3:16. అందుకే మేము దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులము అని పౌలు ధైర్యంగా ప్రకటించుకున్నాడు. 1 కొరింథీ 4:1. ప్రాచీన కాలపు ప్రవక్తలకు తెలియపరచబడిన సంగతులు ఎన్నో పౌలు భక్తునికి తెలియపరచబడ్డాయి. ప్రాచీన కాలపు ప్రవక్తలకు తెలియపరచబడని సంగతులు ఎన్నో పౌలు భక్తునికి తెలియపరచబడ్డాయి. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అని 1 కొరింథీ 4:2 స్పష్టం చేశాడు పౌలు. ఆ సూత్రం ప్రకారమే పౌలు నమ్మకమైన గృహ నిర్వాహకునిగా దేవుడు తనకు అప్పగించిన సేవను చేశాడు. తన సేవా జీవిత పంతంలో తన జీవిత చరమాంకంలో మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని సాక్ష్యం ఇచ్చాడు. 2 తిమోతి 4:7. ఆ మాటలను బట్టి పౌలు తన సేవను సంపూర్ణంగా చేసి ముగించాడని క్రైస్తవ సమాజం అనుకుంటుంది. కానీ ఆ అభిప్రాయం సరైనది కాదు. పౌలు భక్తుడు తాను చేయాలనుకున్న సేవను పూర్తిగా చేయలేకపోయాడు. నేను చెబుతున్న ఈ మాటలు మీకు పిచ్చివాడి మాటలలాగా వినిపించవచ్చు, లేక ఒక విశ్వాసి భ్రష్టుడి మాటలలాగా కనిపించవచ్చు. అయితే నేను చెబుతున్న మాటలు ఖచ్చితంగా వాస్తవాలని మీ ఎదుట రుజువు చేయగలననే ధైర్యం ఉంది కనుకనే ఈ సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఏమిటండి ఓఫిర్ గారు, నా పరుగును కడముట్టించి నేను పౌలు భక్తుడు స్వయంగా చెబుతూ ఉంటే మీరేమో పౌలు చేద్దామనుకున్న సేవ ఇంకా పూర్తి కాలేదని చెబుతారేమిటి అని ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చు. అయితే మీకు ఒక దిగ్భ్రాంతికరమైన విషయం చెబుతాను వినండి. అసలు తాను చేయాలనుకున్న ముఖ్యమైన సేవను చేయలేకపోయానని సాక్షాత్తు పౌలు భక్తుడే చెప్పుకున్నాడు. శరమామూలుగా లేఖనాలలోని అనేక ఇతర సంగతులను చూడలేకపోయినట్లే ఈ సంగతిని కూడా 2000 ఏళ్ల పాటు క్రైస్తవ బోధకులు చూడలేకపోయారు. అసలు వాస్తవం ఏమిటంటే పౌలుకు దేవుడు అనేకమైన సంగతులను, విశేషమైన దైవ రహస్యాలను బయలుపరిచాడు. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నవి అంటున్నాడు పౌలు. పూర్వకాలపు ప్రవక్తలకు దేవుడు మరుగు చేసిన అనేక విషయాలను అపోస్తలుడైన పౌలుకు దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ శ్రేష్టమైన ఆధ్యాత్మిక విజ్ఞానమంతటిని పౌలు మొదటి శతాబ్ద విశ్వాసులకు అందించాలని బహుగా తాపత్రయపడ్డాడు. అయితే మొదటి శతాబ్ద విశ్వాసులు పౌలు చెప్పిన సంగతులను స్వీకరించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. అందుకే 1 కొరింథీ 3:1-2 సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అంటున్నాడు పౌలు. అలాగే హెబ్రీలకు రాస్తూ కూడా ఇందును గూర్చి ఇతరుని గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వింటకు మొదలైనందున వాటిని విషదపరచడం కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అంటున్నాడు పౌలు. హెబ్రీ రాసిన పత్రిక 5:11-12. పౌలు పలికిన ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మేము చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి అంటున్నాడు ఆ భక్తుడు. కానీ మీరు వినుటకు మందులు అయినందున వాటిని మీకు వివరించి చెప్పడం కష్టం అంటున్నాడు. అంటే ఆ మాటలకు అర్థం ఏమిటి? పౌలు మొదటి శతాబ్ద విశ్వాసులకు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ వారికి ఆ విషయాలను చెప్పలేకపోయాడు. ఎందుకు పౌలు చెప్పలేకపోయాడు? అది పౌలు చేతకానితనము, పౌలుకు బోధన సామర్థ్యం లేనందు చేతనా? కాదు. పౌలుకు దేవుడు అద్భుతమైన బోధన సామర్థ్యం ఇచ్చాడు. పౌలు ముఖ్య ప్రసంగి అని ఆనాడు ప్రజలు గుర్తించారు. అపోస్తల కార్యం 14:12. పౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే రాత్రి తెల్లవారు ప్రజలు తదేక ధ్యానంతో వినేవారు. మరి ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతుంది అని ఎందుకు అంటున్నాడు? మీకు విశదపరచ కష్టమని ఆ ముఖ్య ప్రసంగి ఎందుకు అంటున్నాడు? ఆనాటి విశ్వాసులు వినడానికి మందులు అట. వారు తగినంతగా ఎదగలేదు. పౌలు చనిపోయే వరకు వారు ఇంకా మూలపాఠాలు వినే స్థాయిలోనే ఉండిపోయారు. తనకు కలిగిన అనేకమైన విశేష ప్రత్యక్షతలను తనలోనే దాచుకొని ఆ మహాభక్తుడు యాత్ర చాలించి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. తాను విశ్వాసులకు చెప్పాలనుకున్న సంగతులను పౌలు చెప్పనే లేదు. ఇక్కడ నేను ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాను. పౌలుకు దేవుడు బయలుపరిచిన సంగతులు అనవసరమైనవా లేక అత్యవసరమైనవా? పౌలు చెప్పాలనుకున్న సంగతులు క్రైస్తవ సంఘానికి తెలియకపోయినా పర్వాలేదా? లేక ఆ సంగతులను క్రైస్తవ సమాజం తెలుసుకోకపోతే ఏదైనా ఘోర నష్టం జరుగుతుందా? ఒకవేళ ఆ సంగతులను దేవుని ప్రజలు తెలుసుకోకపోయినా నష్టం లేనట్టే అయితే దేవుడు అలాంటి అనవసరమైన సంగతులు తన దాసునికి ఎందుకు బయలుపరిచినట్లు? పౌలు దేవుడు ఊరికేనే పిచ్చాపాటి మాట్లాడుకున్నారా? అపచారం. దేవుడు అలా అనవసరంగా మాట్లాడేవాడు కాడు. పైపెచ్చు అవి చెప్పవలసిన సంగతులని పౌలు స్పష్టం చేస్తున్నాడు కదా.
చెప్పవలసినవి అంటే అర్థం ఏమిటి? అవి చాలా అవసరమైన సంగతులు అనే కదా! మరి అంత అవసరమైన సంగతులు అలా మరుగున ఉండిపోతే దేవుని సంఘం చాలా తీవ్రంగా నష్టపోతుంది కదా! అసలు వాస్తవం ఏమిటంటే పౌలు చెప్పాలనుకున్న ఆ సంగతులు దేవుని ప్రజలు తెలుసుకుంటేనే వారు సంపూర్ణులు కాగలుగుతారు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని లేఖనాలలో స్పష్టంగా చెప్పబడింది. పౌలు చెప్పాలనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలను క్రైస్తవులందరూ తెలుసుకుంటేనే అందరూ సంపూర్ణులు అవుతారు. అందుకే కొలస్సి 1:25లో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన గృహ నిర్వాహకత్వము ప్రకారం అంటున్నాడు పౌలు. అదే అధ్యాయం 28వ వచనంలో ప్రతి మనుష్యుని సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని బోధించుచున్నాము అని తన బోధన పరిచర్య ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ 25వ వచనాన్ని 28వ వచనాన్ని కలిపి చదివి ధ్యానించండి. ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేయడానికి పౌలు గత తరాలలోను యుగాలలోను మరుగై ఉండిన మర్మాలను బోధించాడని అర్థమవుతుంది. మరి అంత ప్రాముఖ్యమైన సంగతులను పౌలు సార్వత్రిక సంఘానికి చెప్పలేకపోయాడు, వ్రాయలేకపోయాడు. అంటే దేవుడు తన సంఘానికి ఇవ్వాలనుకున్న ప్రత్యక్షత దారి మధ్యలో ఆగిపోయిందన్న మాటే కదా. అందుచేత పౌలు చెప్పలేకపోయిన సంగతులను ఈ క్రొత్త నిబంధన సంఘ యుగం ముగించబడక మునిపే దేవుడు తన సంఘానికి తప్పకుండా బయలుపరచాలి. అందుకోసం ఆయన ఈ అంత్యకాలపు ప్రవక్తను వాడుకుంటాడు. అందుకే ఈ ప్రవక్త మరో పౌలు అని నేను అన్నాను. ఈ అంత్యకాల ప్రవక్త కూడా పౌలులాగానే సువార్త ప్రకటించి అనేక సంఘాలను స్థాపించిన వాడై ఉంటాడు. అంతేకాకుండా ఇతరులెవరికి తెలియని అనేక కృత సంగతులను మర్మాలను ఆనాడు పౌలు చెప్పాలనుకొని చెప్పలేకపోయిన సంగతులను ఈ ప్రవక్త అంత్యకాలపు సంఘానికి ఉపదేశిస్తాడు. పాత నిబంధన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడే క్రొత్త నిబంధన ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు. ఆ సకల ప్రవక్తల ప్రవచనాలు నెరవేరే అంత్య దినాలలో పుట్టే ఈ ప్రవక్త మీద పాత నిబంధన ప్రవక్తల అభిషేకంతో పాటు క్రొత్త నిబంధన ప్రవక్తల అభిషేకం కూడా ఉండడం న్యాయం గనుక ఈ ప్రవక్త మీద మోషే ఏలియాల అభిషేకంతో పాటు పౌలు భక్తుని అభిషేకం కూడా ఉంటుంది. పౌలు భక్తుని మీద ఉండిన అభిషేకం ఈ ప్రవక్త మీద కూడా ఉంటుంది. గనుకనే ఈ అంత్యకాల ప్రవక్త కూడా నేర్పరి అయిన శిల్పకారుని వల్లే క్రీస్తు సంఘానికి పునాదులు వేస్తాడు, పునాదులు మరమ్మత్తు చేస్తాడు. పునాదులను గూర్చిన ప్రత్యేక భారాన్ని ఇతడు కలిగి ఉంటాడు. యెషయాకు దేవుడు అప్పగించిన ప్రకారం ఇతడు ప్రమాణ వాక్యాన్ని కూడా ఎరిగి ఉంటాడు గనుక ఇతడు అంత్యకాలపు క్రైస్తవ సంఘాల పునాది సిద్ధాంతాలను సరిచేసి సవరించి మరమ్మతు చేయగలుగుతాడు. ఈ పునాదులను బాగు చేయడానికి ఇతడిలో జెరుబ్బాబెలు, ఏలియా, ఇర్మియా, పౌలు మొదలైన భక్తులందరి అభిషేకం పనిచేస్తుంది. ఈ ప్రవక్తలందరి అభిషేకం కలిసి ఇతడి ద్వారా ముమ్మరంగా పనిచేస్తున్నది. గనుకనే భూమి మీద దేవుని సమాజంలో అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చేస్తాయి. త్వరలోనే రాబోతున్న సంపూర్ణ సంస్కరణ కొరకు దేవునికి స్తోత్రం. వెరసి నేను వచ్చేది ఏమిటంటే అంత్యకాలపు మహాసంస్కరణ మహాశ్రమల కాలానికి ముందే వచ్చి మహాప్రవక్తతో ప్రారంభమై ఇద్దరు సాక్షుల పరిచర్యతో సంపూర్ణమవుతుంది. ఇదే సకల ప్రవక్తల ప్రవచనాల నెరవేరు. ఇది అతిశయోక్తి అనుకుంటున్నారా? ఇందును గూర్చి లేఖనం ఏం చెబుతున్నదో వినండి. క్రొత్త నిబంధన జకర్యా ప్రవచనం. వృద్ధుడైన జకర్యా అతని భార్య అయిన ఎలిజబెతు గర్భవాసాన యోహాను జన్మించాడు. 8వ దినాన అతనికి సున్నతి చేయడానికి పెద్దలు సమావేశమయ్యారు. సున్నతి సమయంలో పేరు కూడా పెట్టడం అప్పటి ఆనవాయితీ గనుక ఈ బిడ్డకి ఏం పేరు పెడదామని ఇరుగు పొరుగు వారు అడిగారు. ఆ శిశువు గర్భమున పడకమునిపై దేవదూత చెప్పిన పేరు యోహాను, ఆ పేరే పెట్టమని జకర్యా పలక మీద వ్రాసి చూపించాడు. వృద్ధుడైన తమ గర్భవాసాన ఒక కుమారుడు పుడతాడని మొదట జకర్యా నమ్మలేకపోయాడు. అందుచేత దేవదూత అన్నాడు, నీవు నమ్మలేదు గనుక నేను చెప్పిన సంగతి జరిగే వరకు నీవు మౌనివై ఉంటావని. ఆ మాట ప్రకారం యోహాను జన్మించే వరకు జకర్యా మూగవాడుగా సైగలు చేస్తూ ఉండిపోయాడు. ఆ శిశువు పేరు యోహాను అని పలక మీద వ్రాయగానే అంతకాలం మౌనిగా ఉండిపోయిన జకర్యాకు నాలుక సడలింది, వాక్శక్తి మళ్ళీ కలిగింది. అప్పుడు జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై సుదీర్ఘమైన ప్రవచనాలు పలికాడు. ఆ ప్రవచనంలో జకర్యా ఒక విచిత్రమైన మాట దేవుని ఆత్మ ద్వారా పలికాడు. దీనిని గూర్చి ఆయన దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అన్నాడు జకర్యా. లూకా సువార్త 1వ అధ్యాయం 68 నుంచి 75 వరకు. ఆ మాటలను గూర్చి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడట. ఏం పలికించాడు? దీనిని గూర్చి దేవుడు పలికించాడట. అంటే దేనిని గూర్చి? యోహాను జన్మిస్తాడని దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడా? అది నిజం కాదే. హనోకు మొదలుకొని ప్రవక్తలు అందరూ యోహాను జన్మను గూర్చి ప్రవచించారా? వాస్తవానికి ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తలు యేసు రక్షకుని జన్మను గూర్చి ప్రవచించారు. బాలయేసును ఎత్తుకొని జకర్యా ఆ మాటలు చెప్పి ఉంటే అది సమంజసంగా ఉండేది. పరిశుద్ధ ప్రవక్తలు అందరూ యేసును గూర్చి ప్రవచించి ఉండగా అందరూ యోహాను గూర్చి ప్రవచించారని జకర్యా పలకడం పొరపాటు కాదా? అతడు వృద్ధాప్యాన్ని బట్టి నోరు జారాడని మనం సర్ది చెప్పుకుందామా? నోరు జారడం కాదు, అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై అలా ప్రవచించాడని లేఖనం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం. అంటే ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తలు దీనిని గూర్చి ప్రవచించారని జకర్యా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుని మాట తప్పు కావడం అసంభవం కదా. అందుచేత ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు యోహాను జన్మను గూర్చి పలికించాడు అనేది వాస్తవమే అయి ఉండాలి. యోహాను జన్మను గూర్చి సకల ప్రవక్తలు ప్రవచించారని మనం నిరూపించగలమా? పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలన్నింటిలో యోహానును గూర్చిన ప్రవచనం మనం చూపించగలమా? ఒక మలాకీలో, యెషయా గ్రంథంలో మనం చూపించవచ్చు, కానీ మిగతా ప్రవక్తలందరి ప్రవచనంలో యోహాను ప్రస్తావన ఉన్నదని రుజువు చేయగలమా? ఈ చిక్కుముడికి పరిష్కారం ఏమిటి? దేవుని గ్రంథంలో ప్రతి మాటకు ఒక జతపక్షి ఉంటుందని మనం మళ్ళీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా 34:16 దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వస్తున్నది కూడా మనం మర్చిపోకూడదు. యెషయా 28:13 అందుచేత ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు పలికించెను అన్న మాటకు కూడా లేఖనాలలోనే ఎక్కడో ఒక జతపక్షి ఉండాలి. ఈ పాటికి ఆ జతపక్షి తప్పకుండా మీకు జ్ఞాపకం వచ్చే ఉండాలి. సరిగ్గా ఇవే మాటలు లేఖనాలలో దేవుడు వేరొక సందర్భంలో రాయించాడు. ఈ గ్రంథంలోనే ప్రారంభంలో 3వ అధ్యాయంలో మనం ఆ మాటలను ఎత్తి చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21లో పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ఇలా ప్రవచించాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. లూకా సువార్త 1వ అధ్యాయం 67 అపోస్తలుల కార్యం 3:21 మధ్య ఉన్న స్పష్టమైన పోలికను మీరు గమనించారా? లూకా 1:27 అపోస్తలుల కార్యం 3:21 మధ్య ఉన్న స్పష్టమైన పోలికను మీరు గమనించారా? గమనించండి. ఆ రెండు చోట్ల ఇవే మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు ఈ సంగతిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అట. దేవుడు ఏ సంగతిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు? బాప్తిస్మమిచ్చు యోహాను జన్మను గూర్చి పలికించాడా? లేక అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడానికి గురించి పలికించాడా? లేక యోహాను జన్మ కుదురుబాటు కాలాలు రావడం ఈ రెండు ఒక సంభవమేనా? లేఖనాలను తరచి చూడగా బాప్తిస్మమిచ్చు యోహానుకు దేవుడు తలపెట్టిన కుదురుబాటు సంస్కరణకు అవినాభావ సంబంధం ఉన్నదని మనకు తేటగా కనబడుతుంది. ఎందుకంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర సంభవం తర్వాత కొండ దిగి వస్తుండగా శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని అడిగారు. 10వ వచనంలో అందుకు యేసు మత్తయి సువార్త 17వ అధ్యాయం 11-12 వచనాల్లో చాలా విచిత్రమైన జవాబిచ్చాడు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే అని వెంటనే అయినను ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతనిని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్టు అతన్ని ఎడల చేసిరి అన్నాడు ప్రభు. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడో చూడండి ప్రభు. ఏలియా వస్తాడు అని చెబుతూనే ఏలియా వచ్చాను అని కూడా అంటున్నాడు. ఏలియా వచ్చేశాడు, యూదులు అతన్ని గుర్తుపట్టలేక తమకు ఇష్టం వచ్చినట్టు అతన్ని ఎడల చేశారని యేసు చెప్పగానే ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడుతున్నానని శిష్యులు అర్థం చేసుకున్నారని లేఖనం మనకు చెబుతున్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 13లో. గనుక యోహాను అనే వ్యక్తి ఏలియా వచ్చేశాడు అనే మాట స్పష్టం అవుతున్నది. అయితే యోహాను సమస్తమును చక్కబెట్టాడా? సమస్తమును చక్కబెట్టడం అన్నా అన్నిటి కుదురుబాటు కాలం రావడం అన్నా ఒకటే. మరి యోహానే ఏలియా అయితే యోహాను అన్నిటి కుదురుబాటు కాలం రప్పించాలి కదా. యోహాను దేవుని ప్రజలలో సమస్తమును చక్కబెట్టి ఉండాలి కదా. అలా జరిగిందా? మరి అలాంటిదేమీ యోహాను పరిచర్య కాలంలో జరగలేదని మనకు తెలుసు. యోహాను భారం యేసును పరిచయం చేయడం వరకే, రక్షకుని కోసం ఇశ్రాయేలు జాతిని సిద్ధపరచడం వరకే యోహాను పరిచర్య. యోహాను యేసు రక్షకుని కోసం మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. అంతేగాని దేవుని ప్రజలలో ఉన్న ప్రతి లోపాన్ని సవరించడానికి, చక్కదిద్దడానికి యోహాను కనీసం పూనుకోనైనా లేదు. అందుచేత ఏలియా ఆత్మ శక్తి కలిగిన ప్రవక్త వేరొకడు ఈ లోకంలోకి వచ్చి తీరాలి. అతడు వస్తాడు. అతడు వచ్చినప్పుడు సమస్తాన్ని చక్కబెట్టడానికి పూనుకుంటాడు. దేన్ని వదలడు, ఏ లోపాన్ని సహించాడు. అందుచేత ఆ ప్రవక్త సందేశం భూలోకమంతటా వ్యాపించినప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఆ అంత్యకాలపు మహాప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను ఒకే ఏలియా అభిషేకాన్ని కలిగి ఉంటారు, ఒకే ఏలియా ఆత్మను పంచుకుంటారు. అందుకే జకర్యా బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి ప్రవచిస్తూ అంత్యకాలంలో రాబోతున్న మహాప్రవక్తను కూడా తన ఆత్మనేత్రాలతో దర్శిస్తూ ఈ ఆత్మాభిషేకం ద్వారా భూమి మీద అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు అని గ్రహించాడు. అంత్యకాలంలో భూమి మీద పుట్టి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించి సమస్తమును చక్కబెట్టబోతున్న ప్రవక్త మీదికి రాబోతున్న అభిషేకం ముందుగానే ఈ శిశువు మీదికి వచ్చింది. గనుక దీనిని గూర్చి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాలని జకర్యా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు. అందుచేత అన్నిటినీ చక్కబెట్టాలని, అన్నిటికీ కుదురుబాటు తేవాలని, దేవుని సమాజంలో సంపూర్ణ సంస్కరణ జరగాలని పోరాడే ఒక ప్రవక్త అంత్యకాలంలో భూమి మీద ఉంటాడు అని మనం ఇంతకు మునుపు చెప్పుకున్న మాట ఇప్పుడు మళ్ళీ స్థిరపరచబడుతున్నది. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న సంగతులన్నింటినీ క్రోడీకరించి చూద్దాం. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు అంత్యకాలంలో దేవుని సమాజంలో అన్నిటికీ కుదురుబాటు కాలంలో రావాల్సి ఉంది. ఆ కుదురుబాటు, ఆ సంపూర్ణ సంస్కరణ జరిగే వరకు యేసు ప్రభు భూమి మీదకి రావడానికి వీల్లేదు. ఈ అన్నిటికీ కుదురుబాటునే వేరే పదజాలంలో
సమస్తమును చక్కబెట్టుట అని కూడా యేసుక్రీస్తు మత్తయి 17వ అధ్యాయంలో ప్రస్తావించాడు. 3. ఈ సంపూర్ణ సంస్కరణ జరిగించి సమస్తమును చక్కబెట్టడానికి ఏలియా వస్తాడు అనడం నిజమే అని యేసు మత్తయి 17:11లో అన్నాడు. అంత్య దినాలలో యేసు రాకడ కోసం దేవుని ప్రజలను సిద్ధపరచడానికి, సకల విషయాలను సంస్కరించడానికి ఆ ప్రవక్త ప్రజల మనస్సులలోను హృదయాలలోనూ నెలకొని ఉన్న తలంపుల మీద, అభిప్రాయాల మీద తన తర్కంతో యుద్ధం ప్రకటిస్తాడు. అలా ప్రజలలోని అపసవ్యమైన ఆలోచనల మీద పోరాడి అతడు అనేక వితర్కాలను చెరబొట్టుతాడు. సిద్ధాంత విషయాలలో అతడు అనేక భావాలను, నమ్మకాలను పడదోస్తాడు, పెళ్లగిస్తాడు, నశింపజేస్తాడు, విరగొడతాడు. ఈ కార్యక్రమం ద్వారా ఆ ప్రవక్తలో ఇర్మియా అభిషేకం క్రియ చేస్తుంది. ఇర్మియాను గూర్చి దేవుడు చెప్పిన మాట అతనిలో నెరవేరుతుంది. అతడి స్వార్థ ప్రకటన మోషే చేతి కర్ర వలె తన విరోధుల కర్రలను, సిద్ధాంతాలను మృంగి ఉంటుంది. అన్ని మతాల గ్రంథాల సారాన్ని ఉపయోగించుకుంటూ అతడు క్రీస్తు మోక్ష మార్గం అని నిరూపిస్తూ ఉంటాడు. గనుక అతడి విమర్శకులు అతడి ఎదుట నిరాయుధులై పోతారు. అతడు సిద్ధాంత విషయాల్లో అస్పష్టతను, తికమకను సహించడు. ఏలియా వలె మీరు ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అని ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నిస్తాడు. సిద్ధాంత విషయాలలో స్పష్టతను సాధించాలంటే, గందరగోళాన్ని తొలగించాలంటే లేఖనాలను సరైన విధంగా వ్యాఖ్యానించే సామర్థ్యం అతనికి ఉండడం అవసరం. అందుచేత దేవుడు అతనికి లేఖనానికి సరైన వ్యాఖ్యాన పద్ధతులు బయలుపరిచి అతన్ని సిద్ధపరుస్తాడు. ఆ ప్రవక్త భూమి మీద ఉన్న సకల బోధకులకు బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు నేర్పిస్తాడు. అందువలన ఆ ప్రవక్తలో యెషయా 8వ అధ్యాయం 16 నెరవేరుతుంది. 9. అంతేకాదు, పాత నిబంధన ప్రవక్తల అభిషేకంతో పాటు కొత్త నిబంధన భక్తుల అభిషేకం కూడా ఇతడి మీద ఉండడం న్యాయము, అవసరం గనక ఈ అంత్యకాల ప్రవక్త మీద అపోస్తలుడైన పౌలు అభిషేకం కూడా ఉంటుంది. ఇటువంటి విశేష వ్యక్తిత్వం, ప్రత్యక్షత కలిగిన ఈ ప్రవక్త అంత్య దినాలలో తన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా భూలోకమంతటా వ్యాపింపజేస్తాడు. ఇతని సందేశం ద్వారా క్రీస్తు సంఘం 2 సాక్షుల ప్రవచన పరిచర్యను స్వాగతించగలుగుతుంది. అంత్యకాలంలో ఈ సర్వసత్యం, పరిశుద్ధ లేఖనాల సారాంశం లోకమంతటా వ్యాపిస్తుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా యోవేలు 2:28 నెరవేరుతుంది. మనుషులందరి మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు అని. అప్పుడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో ఒక మహా ఉద్యమం వస్తుంది. ఇంతకాలం మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలను బోధిస్తూ తమ పారంపర్యాచారాల కోసం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసిన క్రైస్తవ సమాజం ఇప్పుడు ఒక్కసారిగా సింహం మేల్కొన్నట్టు మేల్కొని జూలు దులుపుకొని దేవుని వాక్య వెలుగులో తాను సరిచేసుకొని తాను ఏ ఎత్తు నుండి పడిపోయిందో ఆ ఎత్తుకు మళ్ళీ ఎక్కుతుంది. ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాల మీదకి ఎక్కుతుంది. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం కోట్లాది మంది భక్తుల జీవితాలలో వ్యక్తిగత స్థాయిలో నెరవేరింది. ఇదే ప్రవచనం ప్రస్తుత యుగాంతంలో సార్వత్రిక సంఘ స్థాయిలో నెరవేరుతుంది. దేవుడు తనకు యుక్తమైన మరో కుండను చేయబోతున్నాడు. ఇది మీకు దీవెనకరంగా ఉందని ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.